హాయ్ గాయ్స్, అందరు బాగున్నారా? సో చూస్తే అర్థమైంది కదా, ఐకియాకి అయితే వెళ్ళినాం అనమాట. స్పెసిఫిక్ గా ఐకియా కోసం అయితే కాదు, మాకు కొంచెం గచ్చిబౌలిలో ఒక వర్క్ ఉండే అనమాట. టు బి ఫ్రాంక్, ఆ వర్క్ ఏమో గానీ ఎప్పుడైతే గచ్చిబౌలి పోతున్నాం అనగానే శివకైతే ఐకియాలో ఫుడ్ గుర్తొస్తుంది అనమాట. ఐకియాలో తినేసి పోదామని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఉండే. ఇంకా మేము లేటర్ ఐకియాకి వెళ్ళిన వాళ్ళకి తెలిసి ఉంటది కదా, ఒక్కసారి లోపల పోయినామంటే ఇక సింహం బోన్ లోకి వెళ్ళినట్టే. ఎగ్జిట్ మాత్రం దొరికి సావదు. ఎగ్జిట్ దొరికేలోక అవే ఐటమ్స్ మాత్రం మన గ్యాలరీలో వాడాల్సిందే. బట్ శివ భయపడ్డాడు అనమాట. డిమార్ట్ లో కనుక అంత ట్రాలీ నింపినట్టు ఇది నింపుతుందా ఏంది అని అనుకున్నాడు కదా. వేరే పని ఉండే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మైండ్ బ్లాక్ అనమాట. ఎక్కువసేపు ఏం తిరగలేదు మేము. ఎగ్జిట్ చెప్పండి అయ్యా అని బయట అయితే పడ్డాము. యాక్చువల్లీ ఐకియాలో ఒకప్పుడు ఫుడ్ అయితే బాగుండేది, క్వాలిటీ అయితే ఉండేది అంటే ఇప్పుడు లేదనమాట. పాపం శివ ఎన్ని ఆశలు పెట్టుకుని వచ్చాడు, అరియాసలు అయిపోయాయి పాపం. అండ్ ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ చూసారు కదా, అది 10 రూపాయలకే వస్తుంది. చచ్చిపోయారు పోరగాలు మాత్రం. కొట్టుకొని ఆ 10 రూపాయల ఐస్ క్రీమ్ 10 సార్లు తిని ఉంటారు. ఇక్కడ అన్లిమిటెడ్ కాఫీ 99 రూపీస్. మేము లంచ్ కని చెప్పి డిన్నర్ చేసి ఎగ్జిట్ అయిపోయాం.